ఎక్కడి నుంచి వస్తారు సార్? నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను సార్. ఓకే. ఎప్పుడు తీసుకున్నారు సార్ వెహికల్? 2 మంత్స్ అవుతుంది సార్ బండి తీసుకొని ఏడిఎంఎస్. ఏం వెహికల్ సార్? 5 ఇయర్స్ నుంచి వాడిన పెట్రోల్ బండి వర్షన్ వాడిన హీరో హోండా ప్యాషన్ ప్లస్. అది నాకు వచ్చేసి నేను మార్కెటింగ్ చేస్తానండి. మార్కెటింగ్ చేస్తా. అది రోజు డైలీ 200 రూపీస్తోని నాకు పెట్రోల్ వర్షను తీసుకొని జరిగింది. అది పెట్రోల్ వర్షన్ రోజు 200 రూపీస్ అంటే మంత్లీ వచ్చేసి మనకు అది 6000 రూపీసు పెట్రోల్ వర్షన్ దానికి ఖర్చు పెట్టేది నేను. ఓకే. నాకు వచ్చే శాలరీ 15,000 అలాకెళ్ళి 6,000 పోతే 11,000 ఉండేది సార్. ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవడం వల్ల ఈడిఎంఎస్ నుంచి తీసుకోవడం వల్ల నాకు 10 రూపీస్తోని 100 కిలోమీటర్ వస్తుంది సార్ డైలీ. ఓకే. 100 కిలోమీటర్ వస్తుంది. నాకు ఈ 300 ఖర్చుతోని వెళ్ళిపోతుంది మంత్లీ. ఓకే సార్. నెలకు వచ్చేసి 6,000 ఖర్చు అవుతుండే. ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవడం వల్ల నాకు 300 నెలకు ఖర్చు అవుతుంది. రోజు 2 యూనిట్లకు 10 రూపాయలు ఖర్చుతోని నాకు రోజు వెళ్ళి వస్తున్నా డ్యూటీకి. ఓకే ఇది సార్. తీసుకోవడం వల్ల చాలా బాగుంది సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు హెల్మెట్, ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏం లేదు. ఈ నాన్ రిజిస్ట్రేషన్ బండి ఇది. ఓకే మనం సార్. తీసుకోవడం వల్ల ఇది ఏంటంటే మనకు డైలీ వచ్చేసి మనకు ఒకటి ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. మళ్ళీ మనకు పొల్యూషన్ నివారించవచ్చు. ప్లస్ నా వంతు మన మన దేశానికి ఎంతో కొంత కృషి చేయాలని, పర్యావరణాన్ని రక్షించి ఎంతో కొంత కృషి చేయాలని అనుకుంటున్నా. జై ఏడిఎంఎస్, జై జై ఏడిఎంఎస్.